నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. అమ్మ మరో సందేశం చూద్దాము. చెప్పండమ్మా. నా నిజమైన భక్తులకు అకాల మరణము నుండి నేను కాపాడెదను. భయపడవద్దు. నా ఆజ్ఞ ప్రకారమే నీవు ఈ పని చేశావు. ఈ సందేశాన్ని బాబా మీకు ఏ సందర్భంలో ఇచ్చారమ్మా? ఇది ఇది ఒక ఒక కథమ్మా. ఇదొక కథ. చెప్పడానికి వివరంగా చెప్తాను హ్మ్. గుర్తొస్తుంది. చెన్నైలోనే ఉన్నాను నేనప్పుడు. బాబు బీటెక్ చదువుతున్న టైంలోనే. ఇలాగే బాబా పూజ చేస్తాం అని చెప్పి చాలా మంది భక్తులు పరిచయం అవ్వడం, వచ్చి ప్రతిరోజు బాబా గారికి నమస్కారం చేసుకొని వాళ్ళు వెళ్తా ఉంటారు. నేను మామూలుగా నా రొటీన్ పూజ నేను చేసుకుంటా ఉంటాను. కానీ నేను నన్ను చెప్తున్నాను కదా! నాకు జ్యోతిష్యం తెలీదు, ఎటువంటి శక్తులు తెలీదు. ఏదో మంత్రాలు, తంత్రాలు అస్సలు అలాంటియి ఏది తెలీదమ్మా. మామూలుగా మీరందరూ ఎలా సామాన్యమైన పూజ చేసుకుంటారో అలాగే చేసుకుంటా. కాకపోతే ప్రతి సందేశానికి ఒక వివరణ అయితే ఇస్తారని ఆ అనుభవాలు అవడం వలన నేను ఇలా మీ ముందు ఉంచుతున్నాను తప్పితే, నేను నార్మల్ సాధారణ మీలో ఉండే ఒక వ్యక్తిని మాత్రమే. అంతేగాని నన్ను స్పెషల్‌గా ఏం చూడబాకండి. అలాగా రెగ్యులర్‌గా నేను చెన్నైలో చేసుకుంటా ఉన్నప్పుడు, ఓ రోజు మామూలుగా సాయంత్రం 6 అయిందమ్మా. బాబాగారి పూజ అయిపోయింది. సరే ఏదో పారాయణ పుస్తకం ఏదో చదువుతున్నాను. లేతే మా బాబొచ్చాడని ఏదో ముచ్చటిస్తున్నాను. ఏదో చేస్తున్నాను. చేస్తుంటే ఒక ఇద్దరు ఆడవాళ్ళు నా దగ్గరికొచ్చారు. ఇద్దరు ఆడవాళ్ళొచ్చారు. వచ్చి బాబా దగ్గర దండం పెట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే, "ఎందుకమ్మా ఏడుస్తున్నారు? అలా అంత బాధపడుతున్నారు ఎందుకు?" అంటే ఏమి చెప్పట్లేదు. కాసేపు కూర్చున్నారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళకి తెలుసనమా ఆ ఇద్దరికీ మా ఫ్రెండ్‌కి తెలుసనమాట. "రాణి బాబా ఏదైతే సందేశం ఇస్తారో వాళ్ళకి చెప్దువు" అని చెప్పనన్నారు. వాళ్ళు తమిళియన్సే. నేనా తెలుగు. నేను అప్పుడు బాబాతో అన్నా, "అసలు నువ్వెందుకయ్యా నాకు ఇలాంటి పరీక్షలు తీసుకొస్తున్నావు? అసలు నేనేం చెప్తాను? నాకేం తెలుస్తది? నీ దగ్గరకొస్తున్నారు. నిన్నడుగుతున్నారు. ఆళ్ళ మనసులో ఏముందో నీకు తెలుస్తది. నాకు తెలీదు గదా! నువ్వు నన్నెందుకయ్యా చిక్కుల్లో పడేస్తున్నావు? అసలే చెన్నై లాంగ్వేజ్ గూడా మనకి రాదు. ఈ జనాలేదో బాబాని పెట్టుకొని నేనేదో చేస్తున్నాను అనుకుంటారు గదా! ఎందుకు బాబా నాకిట్లాంటి పరీక్షలు పెడతావు?" అని చెప్పి మనసులో నవ్వుతున్నాను. ఆయనేమో విపరీతంగా నవ్వుతున్నారు బాబా ఆ రోజు. "ఎందుకు నవ్వుతున్నావు? ఇంత చమత్కారం ఎందుకు చేస్తున్నావు?" అని చెప్పి అనన్నాను. ఒక ఆమె ఏడుస్తున్నారు గదా! "అసలు మీ బాధేంటి? మీరేం చెప్పకండమ్మా. మీ సమస్య ఏం చెప్పకండి మీరు. నేను బాబా గారిని అడుగుతాను" అని చెప్పి నేను బాబాతో మాట్లాడి, "నువ్వు నన్ను ఇరికించేస్తున్నావు బాబా. మళ్ళీ ఏదన్నా నింద వేస్తే ఆ నింద నువ్వే తీసుకోవాలి బాబా" అని చెప్పి అన్నాను నేను. అని పుస్తకం తీశాను. "నా నిజ భక్తుల్ని అకాల మరణం నుండి నేను కాపాడేదను. నువ్వు భయపడొద్దు" అని వచ్చింది. నేను ఏంటి ఇలా చెప్పారు బాబా అని చెప్పి అనుకోని నేను ఆమెని అడిగాను. "మీ ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య ప్రయత్నం చేయదలిచారా?" అని అడిగాను. అంటే "అవునమ్మా" అని బోరున ఏడ్చేసింది. "మా అమ్మాయి నిన్న సాయంత్రం సూసైడ్ చేసుకోబోయిందమ్మా. సడెన్‌గా నేను చూడడం వలన ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. లేకపోతే ఇవాళ చచ్చిపోయేదమ్మా మా అమ్మాయి" అని చెప్పి విపరీతంగా ఏడుస్తుంది. లవ్ విషయంలో లవ్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. అయ్యి అందుకని చచ్చిపోవాలని అనుకుందంట. హ్మ్. తను ఇష్టపడిందమ్మా. మేము అరేంజ్డ్ మ్యారేజ్ చూస్తున్నాము. దాంతో మనసు బాగా గాయపడి అందులో ఆ అబ్బాయి గూడా చేసుకోనన్నాడంట. తను ప్రేమించిన అమ్మాయి. అదే తను ప్రేమించిన అబ్బాయి చేసుకోనన్నాడంట. సరే ఓకే. లవ్ ఫెయిల్యూర్ అయ్యి బాగా లోపల బాధ పెట్టేసేసుకొని చచ్చిపోవాలనుకుందని చెప్పి ఏడుస్తా ఉంది. నేనన్నాను, "బాబా గారే మీ బిడ్డని రక్షించారమ్మా. ఇంకెందుకమ్మా మీకంత బాధ? బాధపడకండి. బిడ్డ బతికింది గదా! మీకు అదే చాలు. ఇంక మీద నుంచి బాబా గారిని నమ్ముండండమ్మా. మళ్ళీ మీరు చూడండి సంవత్సరం లోపు మళ్ళీ మీరే నాకు మంచి వార్త చెప్తారు. మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి కుదిరింది. మేము సంతోషంగా ఉన్నాం" అని చెప్పే మీరు చెప్తారు చూడండి. ఎందుకంటే ఆ బిడ్డను బతికించిందే బాబా గారు. లేదంటే అసలు ఆయన గనక అలా చెయ్యకపోతే మీరు నమ్మేవాళ్ళా? ఇక్కడి దాకా వచ్చేవాళ్ళా చెప్పండి? మరి నాకు అదే చెప్పారు. చెప్పబట్టే గదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలా జరిగిందంటే మీరు మీరు చెప్తేనే తెలిసింది నాకు. లేకపోతే నాకేం తెలుసు. బాబా ఏదైతే చెప్పారో మీకు అదే చెప్పాను గదా! అంటే అసలింకా బాబా గారి మీద పడి వాళ్ళు ఆమె బాధంతా మర్చిపోయి, "బిడ్డకేమవ్వదమ్మా మీరేం కంగారు పడకండి. మంచి సంబంధం వస్తది. సంవత్సరంలో ఆ అమ్మాయి సెటిల్ అయిపోద్ది ఫ్యామిలీగా. లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఏం వర్రీ అవ్వకండి. కాస్త ఈ 4 రోజులు మటుకు మీ అమ్మాయిని మటుకు ఏమీ మాట్లాడకండి. మౌనంగా ఉండి అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి. ఏం వాదించకండి. అసలు పూర్వ విషయాలు ఏం జరిగినాయి అనేది మటుకు మళ్ళీ ఎత్తబాకండి. అమ్మాయిని ప్రశాంత వాతావరణంలో ఉంచండి. ఒక వారం అయిపోయాక బాబా దర్శనానికి ఏ గుడికైనా మీరు మీ ఇష్టం, మీ ఇష్టదైవం ఏ గుడికైనా తీసుకొనెళ్ళండి. మార్పు జరుగుద్ది. మీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చి వివాహం అవుతది. అంతే. అలా పెట్టుకోండమ్మా" అని అన్నారు. కరెక్ట్‌గా నిజంగా అలాగే అమ్మాయికి మంచి సంబంధం వచ్చి పెళ్లి గూడా జరిగిపోవడం గూడా జరిగింది తర్వాత న్యూస్‌లో నాకు తెలిసిన వార్తల్లో. అలాగే ఇంకొక ఆమె వచ్చారు. ఆమె గూడా అలాగే బాధపడుతున్నారు.
ఈ అమ్మాయి ఆమె ఎంతో చిన్న వయసు, ఆమె 25 ఇయర్స్ ఏమో ఉంటాయి అనుకుంటా. చిన్నదే, మ్యారేజ్ అయింది, న్యూలీ మ్యారీడ్. నా ఆజ్ఞ ప్రకారమే నువ్వు ఈ పని చేసావు అని చెప్పి అంటే నాకు బాబా చెప్పారు. బాబా చెప్పి నేను ఆ అమ్మాయిని ఏం అడగల, అసలు సమస్య ఏంటమ్మా అని అడగల. కానీ భయపడుతుంది. ఎందుకు మీరు భయపడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏదన్నా పని చేశారా అని అడిగి క్వశ్చన్ వేశారు. అవునండి అని చెప్పానంది. ఏం పని చేశారు అని చెప్పానన్నా. పిల్లలు పుట్టట్లేదంట. తను హస్బెండ్కి కూడా చెప్పకుండా, అత్తగారికి కూడా చెప్పకుండా తినంతట తిను డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు ఏవో చేయించుకొని వచ్చిందంట. అది ఇంట్లో తెలిస్తే మాకు చెప్పకుండా నువ్వెందుకు ఈ పని చేసావు అని చెప్పి అరుస్తారని విపరీతమైన భయం పెట్టేసుకుంది. ఆ భయం పెట్టుకోవడం వల్ల బాబా ఏం చెప్తున్నారు, అది నా ఆజ్ఞ వల్లే నువ్వు అక్కడ దాకా వెళ్ళి నువ్వు ఇలా చేసుకున్నావు, నువ్వేం భయపడవద్దు, నిన్నెవరు ఇంట్లో వాళ్ళు కూడా నిందించరు అని చెప్పి చెప్పాక, అసలు బాబా గారు ఆజ్ఞ వల్లే మీరు హాస్పిటల్ దాకా వెళ్ళారమ్మా, ఏమవదు, మంచే జరుగుతుంది, బాబా గారిని నమ్ముకోండి, ఏదో ఒక రోజు ఆ పండో ఫలమో ఏదో ఒకటి మీకు వస్తుంది, ఖచ్చితంగా బిడ్డ పుడతారు, మగ బిడ్డ అయినా ఆడబిడ్డ అయినా మీరు సంతోషంగా ఉంటారమ్మా, మీరేం బాధపడకండి. చెప్పకుండా వెళ్ళారు కాబట్టి ఆ తప్పు మీరు ఒప్పుకోవడానికే మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి బాబా మీకు ఏమీ చెప్పట్లేదు, ఆయన ఆజ్ఞ వల్లే మీరైతే అక్కడ దాకా వెళ్ళారంటున్నారు. ఖచ్చితంగా మీకు మంచి పాపో బాబో ఎవరో ఒకళ్ళు వస్తారమ్మా, మీరేం వర్రీ అవ్వకండి అంటే హ్యాపీగా సంతోషంగా వెళ్ళింది. అక్కడి నుంచి బాబాకి దండం పెట్టుకొని ఇద్దరు బాబా గారికి మళ్ళీ వారంలో ఆ అమ్మాయి వచ్చి నాకు కన్సీవ్ కూడా అయ్యానమ్మా అని చెప్పి ఆ న్యూస్ చెప్పింది. సంతోషంగా బాబా గారికి ప్రసాదం తెచ్చుకున్నారు. నేనే నివేదన చేసి మళ్ళీ ఆ ప్రసాదం వాళ్ళకే అందించడం జరిగింది. తృప్తిగా వెళ్ళారు. అదే ఎవరన్నా వస్తే గనక నేను చెప్తానంటే అదే ఇప్పుడు నేను చెప్తాననేటప్పుడు ప్రతి వాళ్ళు ఒక సందేశం గురించే మాట్లాడడం జరుగుతుందమ్మా. కానీ ఆ సందేశం వివరణ ఏంటనేది నేను ఫస్ట్ బాబా గారి దగ్గర విన్నవించాలి. బాబా ఇవాళ వాళ్ళు ఆ సమస్యలో ఉన్నారు, ఏం చెప్తున్నావు బాబా అని అడిగితే దానికి తగ్గ కరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తది. అసలు నా పరిచయం అనేది తెలియకుండా అమ్మ సందేశం చెప్పేయండి అంటే నేను ఏ సందేశం చెప్పేస్తాననేది నాకు అర్థం కావట్లే. ఇవాళ ఆళ్ళ ఇంటికి వచ్చారు కాబట్టి, బాబా ముందు విన్నవించుకున్నారు కాబట్టి, వాళ్ళ మనసులో ఆలోచన నాకు తెలియజేసి వాళ్ళకి కరెక్ట్‌గా ఆన్సర్ సందేశం ఇచ్చి చేశారు. పంపించారు కాబట్టి, బాబా ముందు నన్ను రక్షించావు నాయనా, ఏదన్నా తప్పు చెప్తే ఇప్పుడు వాళ్ళు నన్ను నిందించేవాళ్ళు కదా అని చెప్పడం, బాబా ఎంత చమత్కారంగా ఉంటారంటే నాకు వదిలేస్తారు, నువ్వే చెప్పుకో, ఏదైనా నువ్వే చెప్పుకో అని అంటారు. నేను అదే అంటా, వాళ్ళు ఏదన్నా అంటే నువ్వే తీసుకుంటావా బాధ ఏదన్నా అని అంటే నవ్వుతారు బాబా. అలాగా ఎంత ముచ్చటించుకుంటాం అంటే అంత చక్కగా బాబాకి నాకు మధ్యలో ఆ సంభాషణ సాగుతా ఉంటదమ్మా.